ఫ్రెండ్స్, సమంత ఇప్పుడు తన లైఫ్‌లోని సూపర్ డూపర్ ఫేజ్‌లో ఉంది. ప్రెగ్నెన్సీ అనేది ఏ ఆడదానికైనా సరే చాలా మెమరబుల్ ఫేజ్ అనే చెప్పుకోవాలి. తన లైఫ్‌లో ఒక ఆడది చాలా అంటే చాలా ఆహ్, ఫేజెస్ దాటుతూ ఉంటుంది. అయితే ఇక ఈ క్రమంలో సమంత ప్రెగ్నెంట్ అయిన తర్వాత మొదటిసారి నాగ చైతన్య సమంత గురించి ఒక షాకింగ్ కామెంట్ అయితే చేసినట్టుగా మొత్తం ఇంటర్నెట్ ప్రపంచం అంతా షేక్ అయిపోతుంది. అయితే అది ఏంటి అనేది కనుక చూస్తే శోభిత ఉంది కదా! శోభిత నాగ చైతన్య వైఫ్ 2 ఇయర్స్ తర్వాత నాగ చైతన్య కోసం కొన్ని వంటలైతే చేసిందట. అయితే ఆ వంటల్ని పోస్ట్ చేస్తూ నా భార్య నా కోసం వంట చేసింది. ఈరోజు నేనేదో మంచి చేసేసాను. 2 ఏళ్ళు తర్వాత ఒక వంట అయితే చేసింది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. నిజానికి నాగ చైతన్య సమంతతో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఇటువంటి పోస్టులు చేయలేదు. సమంతనే నా హస్బెండ్ ఇలాగా, నా కుక్కపిల్లిలాగా, నేనిలాగా అని పోస్టులు పెడుతుండేది. కానీ నాగ చైతన్య మాత్రం కేవలం తన సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కానీ, లేకపోతే 1, 2 పర్సనల్ ఫోటోస్ మాత్రమే షేర్ చేస్తూ ఉండేవాడు. కానీ శోభితని పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రం తన విధి విధానాలన్నీ కూడా మార్చేశాడు. అయితే ఈ క్రమంలో మరి సమంత మీద కామెంట్ చేయడం ఏంటి అంటే, సమంతకి నిజానికి వంట రాదు. తనకి అన్ని రకాల కళలు వచ్చు కానీ వంట చేయడంలో మాత్రం కొంచెం వెనకబడి ఉంటుంది. ఇదే విషయానికి రాజ్ నిడుమురుగు చెప్తే, రాజ్ నిడుమురుగు "నువ్వు వంట చేశావా? నువ్వు వంట చేశావా?" అని ఎన్నో సందర్భాల్లో అడిగాడనమాట. అయితే ఇక ఇప్పుడు సమంతతో సెటైర్ ఏయడం కోసమే నాగ చైతన్య ఆ రకంగా అన్నాడని అర్థమవుతుంది. ఇది పక్కన పెట్టేస్తే ఇంకొక పెద్ద షాకింగ్ విషయం ఉంది. అదేంటి అంటే, సమంత ప్రొడ్యూసర్ అయ్యి 2 సూపర్ హిట్ ఫిల్మ్స్ తీసింది. అది మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు నాగ చైతన్య 'తండల్' సినిమా హిట్ అయిన తర్వాత నాగ చైతన్య కూడా నాగ చైతన్య కూడా సూపర్ డూపర్ హిట్ ప్రొడ్యూసర్ అయిపోవాలని చెప్పేసి ప్రొడ్యూసర్‌గా మారిపోయి, ఒక హీరోగా తీస్తూ ఒక అంటే ప్రొడక్షన్ రంగంలోకి కూడా ఎళ్లి ప్రొడ్యూసర్‌గా మారిపోయాడు. సమంత చేసిన తర్వాతే ఈ రకమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అంటూ అందరూ కామెంట్స్ పెడుతున్నారు. మరి కొంతమంది సమంత ఫ్యాన్స్, నాగ చైతన్య హేటర్స్ అయితే సమంతని చూసి కాపీ కొట్టడం కాదు, సొంతంగా ఏమైనా చెయ్యని కూడా అంటున్నారు. రకరకాల చోట్ల రకరకాల నెగటివిటీ ఉంటుంది కాబట్టి. కానీ ఈ వంట విషయంలో మాత్రం నాగ చైతన్య ఇండైరెక్ట్‌గా సమంతతోనే చెప్పాడన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.